బ్రేకింగ్ చూస్తున్నాం. తెలుగు తమిళ సినీ ఇండస్ట్రీలో గ్లామర్ నటనతో అదరకొట్టిన ప్రముఖ నటి మీనా ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగు పెట్టనున్నారా? కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో ఆమె చేరుతున్నట్లు సమాచారం. అంటే అవుననే అంటున్నారు కొందరు. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన మీనా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ను మర్యాదపూర్వకంగా కలవడం, ఆ సందర్భంగా తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. మీనా బీజేపీలో చేరనున్నట్లు కూడా ప్రచారం ఊపందుకుంది. అయితే దీనిపై ఇటు బీజేపీ నుంచి కానీ అటు మీనా నుంచి కానీ ఎలాంటి క్లారిటీ రాలేదు. వచ్చే ఏడాది జరిగే తమిళనాడు ఎన్నికలో బీజేపీ తరపున ఆమె పోటీ చేయనున్నారంటూ కూడా ప్రచారం ఊపందుకుంది. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ సిద్ధంగా ఉన్నారు. కళ, దీపిక, ఏదైతే తమిళ రాజకీయాలు అంటే తమిళనాడులో వచ్చే సంవత్సరం జరిగేటటువంటి ఎన్నికలకు ఇప్పటి నుంచే మాత్రము బీజేపీలో ఒక గ్రౌండ్ వర్క్ జరుగుతుందన్నటువంటిది ఒక సమాచారం మాత్రం అందుతుంది. అయితే ముఖ్యంగా ఏదైతే తమిళ రాజకీయాలంటే సినీ ఇండస్ట్రీకి అటాచ్ అయి ఉంటుంది. గత కొన్ని సంవత్సరాల దశాబ్దాల చరిత్రను చూస్తే అదేవిధంగా ఇప్పుడు మరొకసారి కూడా బీజేపీలో తమిళ నటి అనుకోవచ్చు, తెలుగు ఇండస్ట్రీకి కూడా సుపరిచితురాలు నటి మీనా ఆమె బీజేపీకి దగ్గరవుతుంది. బీజేపీ పెద్దలతో సమావేశమైనట్లు ఢిల్లీ వేదికగా అంటే ఇక్కడ రాజకీయాల నేతలతో కొంత సమావేశాలు కూడా నిర్వహించింది. దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారము, కొంత ఫోటోలు కూడా వైరల్ అవుతున్నటువంటి విషయము. అయితే ముఖ్యంగా ఏదైతే తమిళ రాజకీయాల్లో అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు గత కొన్నేళ్లుగా, అంటే ఏదైతే లోక్సభ పార్లమెంటు సెగ్మెంట్ నుంచి తీసుకుంటే అక్కడ బీజేపీ ఖచ్చితంగా ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా అక్కడ పాగా వేయాలని అక్కడ పావులు కలుపుతున్నటువంటి వైనం. అక్కడ మనకు అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకొని తర్వాత మరి ఏదైతే దళపతి విజయ్ కొత్త నూతన పార్టీని కూడా స్థాపించాడు, అక్కడ తమిళగా కజగం అన్నటువంటి ఏదైతే పార్టీ స్థాపించాడో ఆ పార్టీతో కూడా వచ్చే ఎన్నికల్లో అంటే ఏదైతే కూటమిగా వెళ్ళాలి అన్నటువంటి దిశగా కూడా పావులు కదుపుతున్నట్లు కూడా సమాచారం ఉంది. అయితే ఏదైతే బీజేపీ పార్టీలో మాత్రము నటి మీనా దాదాపు గత సంవత్సరమే కేంద్ర మంత్రి మురగన్ ఏదైతే పొంగల్కి సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ ఢిల్లీలో జరిగాయి. గత సంవత్సరం కూడా కేంద్ర మంత్రి మురగన్ ఏదైతే పొంగల్ సెలబ్రేషన్స్ జరిగినప్పుడు కూడా నటి మీనా ఇక్కడ సెలబ్రేషన్స్లో పాల్గొన్నది. చాలామంది తమిళకు సంబంధించినటువంటి నాయకులు అనుకోవచ్చు, ఇక్కడ ఉండేటటువంటి తమిళ పబ్లిక్తో కూడా ఆమె ఇంటరాక్ట్ అయ్యింది. అయితే ఇక్కడ గత 2 రోజుల నుంచి తమిళ సంబంధించినటువంటి కీలక నాయకులతో కూడా తమిళ నటి మీనా కలవడము, తర్వాత ఉపరాష్ట్రపతి ధనఖడ్తో కీలక భేటీ జరిగింది. అంటే ఏదైనా ఒక బీజేపీ పార్టీలో కలవాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఉపరాష్ట్రపతిని చాలా మటుకు కూడా మనం చూస్తున్నటువంటి నేతలు అనుకోవచ్చు. ముందుగా ఇక్కడ ఉపరాష్ట్రపతి ధనఖడ్తో సమావేశం అయ్యాక కొంత ఎంట్రీకి కూడా కొంత ఈజీ ప్రాసెస్ అన్నటువంటిది ఇక్కడ చాలామంది రాజకీయ నాయకులు చెప్తున్నటువంటిది, రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటిది. అదేవిధంగా బీజేపీలో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నటువంటిది, ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండేటటువంటి ఉపరాష్ట్రపతి ధనఖడ్తో ఇక్కడ సినీ నటి మీనా సమావేశం కావడం అన్నది ఇక్కడ చాలా కీలకము. అంటే త్వరలోనే ఆమె తమిళ రాజకీయాల్లో బీజేపీ నుంచి ఎంట్రీ ఇవ్వబోతుంది అన్నది కీలకం. మరొక అంశం ఏదైతే బీజేపీ మనం కొన్ని నెలల నుంచి కూడా చూస్తున్నాము, ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటిది అంటే ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తర్వాత అటు తమిళ రాజకీయాల్లో ప్రతి బీజేపీకి సంబంధించినటువంటి ప్రతి సమావేశంలో ఒక స్పెషల్ గెస్ట్గా వెళ్ళడము, ప్రత్యేకంగా తమిళంలో వాళ్ళకు సంబంధించినటువంటి ప్రసంగాలతో ఆకట్టుకుంటున్నటువంటి వైనం. బీజేపీ ఏ కార్యక్రమం చేసినా ముఖ్య నేతగా ఇక్కడ పవన్ కళ్యాణ్ని ఇన్వైట్ చేయడము, తర్వాత అంతేకాకుండా సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మీనా కూడా ఇక్కడ ఎంట్రీ ఇవ్వడము. అంటే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఆమె పరిచయము, తర్వాత తమిళ రాజకీయాల్లో కూడా ఆమె సుపరిచితురాలు కాబట్టి ఆమె బీజేపీలో జాయిన్ అవుతుంది, త్వరలోనే ఎంట్రీ ఉంటుందన్నది ఒక విషయం. అయితే ముఖ్యంగా రానున్నటువంటి రాజకీయాల్లో ఖచ్చితంగా తమిళనాడులో బీజేపీ ఎంట్రీ కావాలన్నది అక్కడ 3 పార్టీలు అంటే అన్నా డిఎంకే, తర్వాత ఏదైతే తమిళ కగజం సంబంధించినటువంటి విజయ్ దళపతికి సంబంధించినటువంటి పార్టీ, తర్వాత బీజేపీ, ఈ 3 కూడా ఒక కూటమిగా వెళ్ళాలి అన్నటువంటిది ఒక దిశగా మాత్రము పావులు కదుపుతున్నటువంటిది. ఇక్కడ చాలా కీలకంగా అక్కడ ప్రజలను కానీ అక్కడ పార్టీని కానీ బీజేపీని బలోపేతం చేయడంలో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అంటే పాత్ర చాలా ముఖ్యమైనది. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రసంగాలు ఇచ్చినా కూడా వేల మంది, లక్షల మంది కూడా అక్కడికి సభలకి రావడం జరుగుతుంది.